ధ్యాన దినాలలో మనము 16వ రోజుగా ఉన్నాము గనుక ఈరోజు యొక్క వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 14 నుండి 16 చదువుకుందాము. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినడలా నాకేమీ ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మహిమ కలిగిన ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. శిలువ శ్రమల ధ్యాన దినాలలో 16వ రోజుగా నీ సన్నిధిలోనికి మమ్ము నడిపించిన ప్రభువా, నీకు స్తోత్రములు. దేవా, నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడు. నీ బిడ్డలైన వారు నీ వాక్యము వినాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. కావలసినటువంటి ఆత్మ కూడి వచ్చిన బిడ్డలైన వారికి దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసు ప్రభువు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, ఈ దినము యొక్క 16వ రోజుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల ధ్యాన దినాలలో మనమున్నాము గనుక ఈరోజు యొక్క వాక్యాన్ని కాసేపు మనము ధ్యానం చేసుకుందాము. అలాగే రెండవ వాక్యముగా లూకాసు వార్త 22వ అధ్యాయములో, లూకాసు వార్త 22వ అధ్యాయములో కూడా 3వ వచనము నుంచి ఉంది. ఒకసారి చదువుకుందాం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవలెనో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. ప్రియులారా, కాబట్టి మరి ఈ దినము యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడిగా ఉన్న యూదా యేసు ప్రభువారిని అమ్మి, ప్రియులారా, మరి అమ్మినటువంటి ఆ డబ్బు తెచ్చుకున్నట్లుగా కనబడుచున్నది. ఇందులో ప్రధానం యొక్క భాగం ఏమిటంటే, ఈ యూదాలోకి ఎవరు వచ్చారు అంటే సాతానుడు వచ్చాడనేది కనబడుచున్నది. ప్రియులారా, సాతాను మనము ఆదామవల కాడి నుంచి కూడా సాతానును గురించి ధ్యానం చేస్తాం. ప్రియులారా, మొదటిగా ఈ సాతానుడు ఆదామవల దగ్గరికి వచ్చాడు. ఆదామవల దగ్గరికి వచ్చి దేవుడు తినవద్దు అనేటువంటి ఫలాన్ని వారి చేత తినిపించాడు. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రియులారా, సాతాను అంతము వరకు నరులను మోసగిస్తానే ఉంది, నరుల చేత పాపము చేయిస్తానే ఉంది. ప్రియులారా,
నరులను దేవునికి దూరము చేస్తానే ఉంది ప్రియులారా. కనుక అయితే మానవుడు పాపము తెచ్చిపెట్టుకున్నట్లుగా కనబడట్లేదు. పాపము ఎవరి ద్వారా వచ్చినట్టు కనబడుతుంది? సాతాను ద్వారా వచ్చినట్లుగానే కనబడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నాడని ఈ మొదటి మాటలు అదే మాట ఉంది. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ప్రియులారా, 12 సంఖ్యలో చేరినటువంటి ఈ యూదాలోనికి ఎవరు వచ్చారు అంటే సాతానుడు వచ్చాడు ప్రియులారా. కాబట్టి సాతానుడు యూదాలో చోటు చేసుకున్నాడు. సాతానుడు యూదాలోనికి వచ్చాడు. ప్రియులారా, ఏ మనిషిలోనికైనా సాతాను వచ్చినప్పుడు సాతాను ఏం చేస్తాడు అంటే దేవునికి విరోధమైన పనులన్నీ చేయిస్తాడు. ఎవరికి? దేవునికి విరోధమైనటువంటి పనులన్నీ చేపించేది వాడే. ప్రియులారా, కారణం ఏమిటంటే మనుషులందరినీ దేవుని ఎదుట ఎన్నో నేరాలు ఘోరాలు చేయించి నరులను నాశనము చేయాలన్నది వాడి పంతము. ఎవరి పంతము? సాతాను యొక్క పంతము. సాతాను ప్లాను, సాతాను ఆలోచన, సాతాను యొక్క తలంపు, సాతాను యొక్క కృషి, సాతాను యొక్క పని ప్రియులారా మరి ఏమిటి అంటే నరుల చేత దేవునికి విరోధముగా ఎన్నో చేయించి, చెయ్యరానివన్నీ చేయించి, దేవునికి విరోధమైనవన్నీ చేయించి ప్రియులారా నరులను ఏం చేయాలి అని? నాశనము చేయాలి. నరులైనటువంటి వారిని నాశనము చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కలిగి ఉన్నారు అంటే సాతానుడు కలిగి ఉన్నాడు. అందుకే ప్రియులారా సాతానుడు బహుశా ప్రియులారా యేసు ప్రభు వారిని ముందు శోధించాడు ఆల్రెడీ. ఎవరిని శోధించాడు? గురువుగా ఉన్న యేసు ప్రభు వారిని, దేవుడుగా ఉన్న యేసు ప్రభు వారిని ముందు ఏం చేశాడు? శోధించాడు. ప్రియులారా సాతానికి లొంగలేదు, సాతానికి లోబడలేదు, సాతాను మాటలకి పడలేదు యేసు ప్రభువారు. వాని మాటలకు సరైనటువంటి జవాబులిచ్చి వానిని పారదోలినట్లుగా ప్రియులారా మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి కాడ నుంచే మనము ఒక దినము ధ్యానం చేశాము ఆల్రెడీ. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ప్రియులారా ఆయన శిష్యులలోనికి వెళ్ళటం ప్రారంభించాడు. ఎవరు? సాతానుడు. ప్రియులారా ఆయన శిష్యుల్లోనికి వెళ్తాను ప్రారంభించాడు. ప్రియులారా ముందు యోధాలోకి రాలేదు, ముందు యోధాలో చోటు చేసుకోలేదు, యోధాలోనికి ప్రవేశించలేదు. ఎవరు? ఈ సాతానుడు. ముందు ఎవరిలో ప్రవేశించాడు అనంటే పేతురుగారులో ప్రవేశించాడు. ఎవరిలో కంటండి? పేతురుగారులోనికి ప్రియులారా చోటు చేసుకున్నాడు. పేతురుగారులోనికి ఈ సాతానుడు ఏం చేశాడట? ప్రవేశించాడు. ప్రియులారా ప్రవేశించి అక్కడ ప్రభువారిని ప్రియులారా ఏమంటాడు అని అంటే ఒక చిన్న వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయము ప్రియులారా 16వ అధ్యాయము 22వ వచనం నుండి పేతురు ఆయన చెయ్య పట్టుకుని ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగెను. 23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషులను సంగతులనే తలంచుచున్నావు కానీ
దేవుని సంగతిలో తలంపుకున్నావని పేతురుతో చెప్పాను. ప్రియులారా, ప్రభు చూచింది ఎవరి వైపు? పేతురు వైపు. కానీ మాట్లాడింది ఎవరితోని? పేతురుగారులో ఉన్న సాతానుతో మాట్లాడా. అంటే యోధా కంటే ముందు సాతానుడు ఎవరిలోకి వచ్చారు? పేతురుగారిలోకి వచ్చారు. అంటే 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రియులారా, 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందికి తలమానికంగా ఉన్నాడు పేతురుగారు. వీళ్ళందరికీ ప్రియులారా ఒక లీడర్గా ఉన్నాడు బట్ పేతురుగారు. ప్రియులారా, అలాంటి పేతురుగారు అంటే ఇప్పుడు చూడండి, ఆ 11 మంది పేతురు మాట వింటారు. అయితే పేతురుగారులోనికి వెళ్ళి ఆ 11 మందిని తన వశము చేసుకోవాలనుకున్నాడు. తర్వాత పేతురుగారు మాట యేసు ప్రభు వారు కూడా వింటారు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క వయసు చిన్నది, శిష్యుడిగా ఉన్నటువంటి పేతురుగారు యొక్క వయసు పెద్దది. ప్రియులారా, అందుచేతనే ఇక్కడ చూడండి, సాతానుడు పేతురుగారులోనికి వచ్చిన సంగతి ప్రియులారా 11 మంది శిష్యులకు తెలియదు, కానీ గురువుగా ఉన్న యేసు ప్రభు వారికి తెలుసు. ప్రియులారా, ఆయనకి తెలుసు గనక వచ్చినటువంటి సాతాను ఏం చేస్తుంది? 22వ వచనములో పేతురుగారు యేసు ప్రభు యొక్క చెయ్య పట్టుకుని ఏం చేస్తున్నాడట? చెయ్య పట్టుకుని అది నీకు దూరమవునుగాక. ఏది దూరం అవ్వాలి? శిలువ మరణము నీకు దూరమవునుగాక. ప్రియులారా, ప్రభు శిష్యులైన వారికి చెప్పారు, ఆయన పొందబోయే శ్రమలు, ఆయన పొందబోయే మరణము, ప్రియులారా ఇవన్నీ ప్రియులారా శిష్యులైనటువంటి వారికి చెబితే సాతాను పేతురుగారిలోనికి వచ్చి ప్రభువుతో మాట్లాడే మాట ఏమిటి అంటే, అది నీకు ఏది దూరం అవ్వాలి? మరణము. శిలువ మరణము నీకు దూరం అవ్వాలని చేయపట్టుకుని ఓ పక్కన బతిమాలుచు మరొక పక్కని గద్దిస్తూ సాతానుడు ఎవరితో చెప్తున్నారట? యేసు ప్రభు వారితో చెబుతున్నారు. ప్రియులారా, 23లో అందుకే యేసు ప్రభు వారు తిరిగింది చూచుచున్నది పేతురు గారిని. పేతురు వైపు తిరిగి పేతురు గారిని చూస్తూ ఏమంటున్నారు? సాతానా, నా వెనుకకు పొమ్ము. ఏమంటున్నారట? సాతానా, నా వెనుకకు పొమ్ము అంటే సాతానును గద్దిస్తున్నారు, సాతానును పారదోలుతున్నారు. ప్రియులారా, సాతాను ఏం చేస్తున్నారు? ఇక్కడ పారదోలుచున్నారు. ప్రియులారా, కాబట్టి మరి అలాగున ఇక్కడ ముందుగా అనగా యోధాలో కంటే ముందు ఎవరిలోకి వచ్చింది సాతానంటే? పేతురుగారిలోకి వచ్చింది. అయితే పేతురుగారు సాతానికి లొంగి లోబడే వ్యక్తి కాదు కాబట్టి ప్రియులారా సాతాను యొక్క వశం అవ్వలేదు. ఆయన సాతాను యొక్క వశమయ్యాడా? అవలేదు. ప్రభువు ఆ సాతానుని ఏం చేశారట? కొన్ని మాటల ద్వారా ప్రియులారా నాకు అభ్యంతర కారణంగా ఉన్నావన్నారు యేసు ప్రభువారు. మరి మనుషుల సంగతి ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు అన్నారు. ప్రియులారా, పారదోలియారు, అది వెళ్ళిపోయింది. ఇలాగ బహుశా శిష్యులలో ఒక్కొక్కరిని ప్రియులారా శోధించి యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు. తర్వాత ప్రియులారా వారు ఎవరు దొరకలేదు, కానీ ఎవరు దొరికేశారు? అమ్మా, యోధా దొరికేశాడు. యోధా ఎందుకు దొరికాడు అని అంటే, యోధా దగ్గర ఏముంది? డబ్బు సంచి ఉంది. ప్రియులారా, ఈ డబ్బు సంచి ఉండటంలో ఈ డబ్బు ద్వారా యోధాకి ఎన్నో ఆశలు సాతానుడు ఏం చేశాడంటే కల్పించాడు. ప్రియులారా, ఎన్నో ఆశలు సాతానుడు ప్రియులారా యోధాకి ఏం చేశాడట? కల్పించి ప్రియులారా ఆ డబ్బు సంచిలో ఉన్న డబ్బు అప్పుడప్పుడు కొంచెం ప్రియులారా కన్నవేసి దొంగిలిస్తూ దాచుకుంటూ వచ్చాడు. ప్రియులారా చివరికి వచ్చేసరికి ప్రియులారా ఇది
అతనికి ఏమవట్లేదంటే ఈ కొంచెం కొంచెము ప్రియులరా సరిపోవట్లేదు. ఈ కొంచెం కొంచెం ఏమవట్లేదట, సరిపోవట్లేదు. ఒక పెద్ద మొత్తానికి ప్లాన్ చేశాడనమాట. ఒక పెద్ద మొత్తానికి ప్రియులరా కనుక ఎలాగొస్తుంది అని చెప్పి ఏం చేశాడు, అక్కడ ప్లాన్ చేశాడు మన ప్రియులరా. కాబట్టి అలాగున మనం చూస్తే, కాబట్టి ఆ ప్లాన్ ఏమిటి అంటే యేసును అమ్మివేయాలి. ఎవరిని అమ్మివేయాలట? యేసును అమ్మివేయాలి. ఆలోచన ఎవరిచ్చారు? సాతానుడు ఇచ్చేశాడు. ప్రియులరా సాతానుడు యూదాకి ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఏమిటి అంటే యేసు నమ్మాలి. ఎవరు నమ్మాలి? యేసుని అమ్మివేయాలి. ప్రియులరా ఈ మాటకి ముందుగా ఇంకొక మాట మీకు చెప్తాను. ప్రియులరా మనము ఆది కాండములోకి వెళితే, ఆది కాండములో ప్రియులరా 37వ అధ్యాయములో 28వ వచనములో ఒక మాట ఇక్కడ మనం చదువుకోగలం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలోనున్న యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తీయునకు తీసుకుని పోయిరి. ప్రియులరా కాబట్టి తీసుకుని పోయి 36వ వచనం చూడండి. మిద్యానీయులు ఐగుప్తీయునకు అతనిని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సైనాధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. ప్రియులరా ఇక్కడ అమ్మటం అనేది పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా మనము ప్రియులరా వాక్యము ద్వారా చూడగలుగుతున్నాం. ప్రియులరా ఈ అమ్మటం అనేది పాత నిబంధనలో యాకోబు యొక్క కుమారులు 12 ప్రియులరా యోసేపు అనేటువంటి వ్యక్తిని అన్నలైనటువంటి వారు ఏం చేశారంటే అమ్మివేశారు. ప్రియులరా కనుక ఇక్కడ యోసేపుని ఏం చేశారంటే అమ్మివేశారు. ప్రియులరా 11 మందికి ప్రియులరా ఆ గొర్రెలు మేకలు వారు పశు సంపద అంతా కాయటానికి యాకోబు వారికి అప్పగించాడు. ప్రియులరా ఈ యోసేపు మాత్రం ఇంటి దగ్గర ఉండి ప్రియులరా తల్లిదండ్రులను చూసుకుంటూ ఇంకా ఆ సంబంధించిన వాటినన్నీ చూస్తూ అప్పుడప్పుడు అన్నల దగ్గరికి వెళ్ళి ప్రియులరా అన్నల యొక్క సమాచారం అంతా తండ్రికి తీసుకువచ్చి, లేక తండ్రి అన్నలైన వారికి ఏం కావాలో పట్టుకెళ్ళమని చెప్పి ప్రియులరా వారి యొక్క సమాచారం గొర్రెలు అన్నలు ఎలా ఉన్నారో చూచిరామని పంపుతూ ఉండేవాడు యాకోబు గారు ఈ యొక్క తన కుమారుడైనటువంటి యోసేపుని. ప్రియులరా కనుక యోసేపు అంటే యాకోబు గారికి ఎక్కువ ప్రేమ ఉండేదటండి. ప్రియులరా దానికి అంత కారణం ఉంది, కానీ అదంతా టైం కాదు మనకి. ప్రియులరా దాని చేత విచిత్రమైన వస్త్రాలు ఆయనకి కుట్టించుచు ప్రియులరా తన దగ్గర ఉంచుచు, కనుక అలాగే ప్రియులరా ఈ 11 మందిలో 12 మందిలో నీతిమంతుడు కూడా యోసేపే. ప్రియులరా అయితే ఈయనకి దేవుడు కొన్ని కలలు కూడా ఇచ్చాడు. ఆ కలలు చెప్పినప్పటికీ అన్నలైనటువంటి వారికి అతని మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమొచ్చిందట? కోపం వచ్చి ఆ కోపము చేత వీడు ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామని ఎదురు చూశారు. అన్నలే బయటోళ్ళు కాదు. ప్రియులరా కయ్యన్న ఏబేలుని చంపేయలేదా? ప్రియులరా అలాగే ఈ అన్నలైనటువంటి వారు కూడా ఈ యోసేపు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా, యాకోబు ప్రాణము ఈ యోసేపు గారు, ఆ సంగతి కూడా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ప్రియులరా అయితే వాళ్ళు మరి దూరముగా ఆ మందలు తోలుకుని వెళ్ళినప్పుడు వారి సమాచారము తెలుసుకున్నామని ప్రియులరా వారికి చక్కటి జున్ని గడ్డలు ఇంకా రకరకాల ఆహార పదార్థాలు తీసుకుని ఈ యోసేపు గారు వారిని వెతుక్కుంటూ తడుముకుంటూ ప్రియులరా వారు ఎక్కడో ఉంటే వాళ్ళ దగ్గరికి ప్రయాసముతో
యోసేపు గారు ఏం చేశారట? వెళ్ళారు. ప్రియులారా, వెళ్ళినటువంటి యోసేపు దూరముగా ఉండగానే ప్లాన్లు వేశారు. వాళ్ళు దూరముగా ఉండగానే వారు ఏం చేశారట? ప్లాన్లు వేశారు. ఇక్కడ 18వ వచనం చూడండి. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతను చూచి అతను చంపుటకు దూరాలోచనలు చేసిరి. ప్రియులారా, యోసేపు ఇంకా దగ్గరికి రాలేదు. ప్రియులారా, యోసేపు దగ్గరికి రాకమునుపే యోసేపు గురించి కెచ్చులేసేస్తారన్నమాట. ఆయన ఎలా పట్టుకోవాలి, ఎలా చంపాలి, ఎలా చెయ్యాలని ప్రియులారా ఇక్కడ దూరాలోచన ముందే ప్లాన్లు వేసేస్తున్నారన్నమాట వీళ్ళు. ప్రియులారా, కాబట్టి వచ్చిన తర్వాత ప్రియులారా అతనిని కొట్టి అతని వస్త్రం లాగేసుకుని అతనిని ఒక గుంటలో పడేశారు. ప్రియులారా, అతనిని కొట్టి అతను ఏం చేశారంట? ఒక గుంటలో పడేశారు. ప్రియులారా, రక్తము కారుతూ ఆ గుంటలో ఉన్నాడు కనుక ఆ గుంటలోనే చంపేద్దామని కొందరు. ప్రియులారా, మరొక కొందరు యొక్క ప్లాన్ ఏమిటంటే, మన రక్త సంబంధి కాబట్టి మనము చంపితే రక్తాపరాధం ఉంటుంది. 27వ వచనముల మాట, మనకి రక్తాపరాధం ఉంటుంది, చంపొద్దు. ఏం చేద్దాం అని అంటే 28లో మిద్యానులు గుగ్గుల వ్యాపారం చేసేటువంటి వారు ఆ దేశానికి వచ్చి తిరిగి మరలా ఆ వ్యాపారం ముగించుకుని వారు మరల ఐగుప్తికి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియులారా, వారు ఎవరు అంటే ఇష్మాయేలీయులని ఇక్కడ వాక్యములో కనబడుతుంది. ఈ ఇష్మాయేలీయులైనటువంటి వారికి ప్రియులారా అక్కడ ఏం చేశారంట? 20 తులముల వెండికి అమ్మేశారు. ప్రియులారా, వ్యాపారులకు వేరే దేశము నుంచి వచ్చి వ్యాపారం చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యాపారులకు ఈ యోసేపుని, తన రక్త సంబంధిని, తన తమ్ముణ్ణి ప్రియులారా 20 వెండి నాణ్యాలకి ఏం చేశారట? అమ్మివేశారు. ప్రియులారా, వారు కొనుక్కున్నారు, వారి దేశానికి తీసుకుపోయారు. ఆ దేశానికి తీసుకుపోయి వారి దగ్గర కూడా ఉంచుకోలేదు. కానీ ఇక్కడ ఫరోకి ప్రియులారా, ఫరో యొక్క ఉద్యోగస్తుడు ఒకడు అని, ఆయన పేరు పోతీఫరు అనేటువంటి వ్యక్తికి ఆ ప్రియులారా వాళ్ళు ఏం చేశారట? అమ్మివేశారు. ఎవరని? యోసేపు గారిని. ప్రియులారా, ఇక్కడ చూడండి, అన్నలైనటువంటి వారు యోసేపుకు కీడు చేయాలి, యోసేపును చంపాలనుకున్నప్పుడు వారి ఆలోచనలను దేవుడు మార్చి ప్రియులారా ఐగుప్తి దేశానికి వెళ్ళేలాగా దేవుడు చేశారు. ఏ దేశానికి? ఐగుప్తి దేశానికి వెళ్ళేలాగా దేవుడు చేశాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. అన్నలో కొట్టటము, అన్నలో చంపాలనుకుంటాము, అది దేవుని ప్రణాళిక కాదు. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, చంపాలి అనుకున్నటువంటి వారి ఆలోచనలను తారుమారు చేశాడు దేవుడు. ప్రియులారా, వారి ఆలోచనలను మార్చేసి అతనిని ఐగుప్తి దేశానికి వెళ్ళేలాగా చేశాడు దేవుడు. అది దేవుని ప్రణాళిక. ఐగుప్తికి వెళ్ళినటువంటి యోసేపు కొన్ని శ్రమలు పడ్డాడు, కానీ దేశమేలే రాజు అయ్యాడు. ఏమయ్యాడట? దేశమేలే రాజు అయ్యాడు. ప్రియులారా, అన్నలు ఏమనుకున్నారు? వాడు పీడ వదిలింది అనుకున్నారు. మీకు అర్థమైంది కదండి? యోసేపు యొక్క పీడ వదిలింది అనుకున్నారు. ఎందుకంటే ఆ యోసేపు గారికి దేవుడిచ్చే కళలు చెబుతుంటే వాళ్ళకు ఒళ్ళు మండిపోయేది. ప్రియులారా, వాళ్ళ ఆ కళలు ఏమిటి అని అంటే, ఆయన అంటాడు, చేనులో మనం పనలు కడుతున్నాం, నా పన నిలబడింది, మీ పనులన్నీ నా పనకు జారబడి నిలబడ్డాయి. అంటే నా పన లేకపోతే మీరందరూ జారబడి నిలబడలేరు, నిన్ను బట్టి మేము బతుకుతున్నామా అని వాళ్ళ కోపం అన్నమాట. ప్రియులారా, ఇంకో కళ చెప్పాడు. ఆ కళ ఏమిటంటే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు 11 ఉన్నాయి. ప్రియులారా, ఒక నక్షత్రానికి అన్ని నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. మీకు అర్థమైంది కదండి?
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 11 కలిసి ఒక నక్షత్రానికి ఏం చేస్తున్నాయట? నమస్కారం చేస్తున్నాయన్నారు. వాళ్ళ కోపం, పగ, నీవు చిన్నవాడు, మేము పెద్దోళ్ళము, మేము నీకు నమస్కారం చేస్తామా? తల్లిదండ్రులు కూడా నమస్కారం చేస్తారా అని అప్పటి నుంచి మహాపగతో ఉన్నారన్నమాట. పగతో ఉన్నటువంటి వీరు ప్రియులారా ఆయనను ఏం చేశారు? కొట్టి అమ్మేశారు. ప్రియులారా వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేశంలో ఉంటే ఎప్పటికప్పుడు కనపడతాడు, ఏదో రకంగా వచ్చేస్తాడు. కనుక మరలా పైగా మామూలుగా వెళ్ళలేదు కదా, అమ్మి వేశారు, వాళ్ళు రానివ్వరు కదా. కనుక పీడ వదిలింది అనుకున్నారు వీళ్ళు. ప్రియులారా ఇక ఎప్పుడు వాడు మనకు కనబడ్డం, ఇంకా ఎప్పుడు మనకి దొరకడు, ఇంకా ప్రియులారా ఇంకా కలలో ఆ గొడవ మనకు లేదనుకుని అతను వస్త్రాన్ని తీసేసుకున్నారు కదా. వాళ్ళ దగ్గర ఉన్న మందలో మేకపిల్లని చంపి దాని రక్తాన్ని ఈ వస్త్రానికి పామేసి ఈ వస్త్రం పట్టుకెళ్ళి ప్రియులారా తండ్రికి చూపించి, ప్రియులారా ఇది నీ కొడుకుతో కాదో చూసుకో, మేము వస్తుంటే దారిలో కనపడింది అన్నారు. మీకు అర్థమైంది కదండి? మేము వస్తుంటే ఎక్కడ కనపడింది? దారిలో కనపడింది, నీ కొడుకుతో కాదో చూసుకోమన్నారు. యాకోబు గొల్లుమని ఏడ్చాడు, ఇది నా కొడుకుతే. అయితే నా కొడుకుని ఏ దృష్ట మృగము ఏం చేసింది? చీల్చి చంపి తినేసిందేమో అని చెప్పి గొల్లుమని ఏడ్చాడు. ప్రియులారా ఏడుస్తానే ఉన్నాడు, ఇక మానలేదంట. 11 మంది కనబడుతున్నా, 11 మంది ఉన్నా ఆ యోసేపు గారి కోసం ఏడుస్తున్నాడు. ఆ యోసేపు గారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు? యాకోబు గారు. యోసేపు అంటే అంత ప్రాణము, అంత ప్రేమ ఎవరికి? యాకోబు గారికి మాటండి ప్రియులారా. కాబట్టి కనుక అమ్మి వేసిన తర్వాత వీరి ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి. కానీ తీరా ఏమైంది అంటే కొంతకాలానికి కరువు వచ్చింది. కొంతకాలానికి ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. పంటలు లేవు, ఉన్న ధాన్యము, ఉన్న ఆహారం అయిపోయింది, తినేశారు. ఇప్పుడు తినటానికి లేదు, తినటానికి లేకపోతే చచ్చిపోతారు వీళ్ళు. ప్రియులారా అప్పుడు యాకోబు గారు వారికి చెప్పాడు, ఐగుప్తులో ధాన్యం ఉందంట, మీరు డబ్బులు పట్టుకెళ్ళి ఆ ధాన్యము కొనుక్కరండి అన్నారు. ప్రియులారా ఇదే కరువు వస్తుందనే సంగతి అక్కడ ఐగుప్తిలో ఉన్నటువంటి రాజుకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ఆ దర్శన భావం ఎవరు చెప్పలేకపోతే చెరసాలలో ఉన్నటువంటి యోసేపు గారు వచ్చి ఆ దర్శన భావం చెప్పినప్పుడు ప్రియులారా ఆ రాజు ఏం చేస్తాడు? అదంతా నీవే చేయగలవని ఆ బాధ్యతలన్నీ ఆయన మీదే పెడతాడు. ప్రియులారా కరువు వచ్చినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళారు కదా. అయితే అదంతా నేను చెప్పను, కానీ తల్లి తండ్రులు వీళ్ళు కూడా మొత్తం వెళ్ళారు. వెళ్ళగానే రాజుగారు నమస్కారం అని సాగిలపడ్డారు. ఎవరు ఆ రాజు? ఈ యోసేపు. ప్రియులారా ఆ ధాన్యం దొరుకుతుంది, ఆహారం దొరుకుతుందని యాకోబు తన భార్య తన బిడ్డలంతా వెళ్ళి ఆ రాజుగారికి ఏం చేశారట? సాగిలపడి నమస్కారం చేశారు. ఎవరా రాజు ఇప్పుడంటే? యోసేపు. దర్శనం చెప్పాడు కదా ఆల్రెడీ. ప్రియులారా నా పనకి మీ పనులు ఆధారపడి ఉన్నాయన్నాడు, నాకు నమస్కారం చేశారన్నాడు. ప్రియులారా అదంతా కూడా దేవుడిచ్చిన దర్శనం కాబట్టి నెరవేరిందా లేదంటే నెరవేరింది. అమ్మి వేయబడినటువంటి వ్యక్తి ప్రియులారా వీరిని బ్రతికించేవాడయ్యా. కరువు కాలంలో ఆహారం లేకపోతే వీరిని ఏం చేశాడట? పోషించాడు. ప్రియులారా మరి అతను పీడ వదిలింది అనుకున్న వ్యక్తులు వెళ్ళు. అతను లేకపోతే వీళ్ళకి ఏమి లేదు, బతుకు లేదు. కరువులో ఆహారం లేక అలమటించి చనిపోవాలి. ఇక అలాంటి వ్యక్తులు యోసేపు గారిని బట్టి ఏం చేశారట? బ్రతికారు. అందుకే పాత నిబంధనలో అమ్మబడినటువంటి యోసేపు తన జాతి అంతటికి, తన కుటుంబం అంతటికి కూడా ఒక రక్షకుడుగా, పోషకుడుగా కనబడుతున్నారు. అదో భావం. ప్రియులారా రెండవ భావంలో మనం చూస్తే ప్రియులారా లోకరక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడు? యోధా అమ్మివేశాడు. అది కొద్దిగా చూద్దాం. 26వ అధ్యాయం మత్తయి సువార్తలో 14, 15, 16 వచనాలు ఇదేనా ధ్యానములో 12 మందిలో ఉన్నటువంటి యోధా ఎక్కడికి వెళ్ళాడట? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు?
ఆలోచనలకు వెళ్ళాడు ప్రధాన యాజకులు. ప్రియులారా, ఈ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, వాళ్ళ ఆలోచనకు వెళ్ళాడు. ఇందా మనం అనుకున్నాము కదా ప్రియులారా, ఆ సంచులోకి వచ్చే కానుకలు కొంచెం కొంచెం సరిపోవట్లేదు. ఏం చేయాలనుకున్నాడు? ఓ పెద్ద ప్లాన్ వేసాడు. ఆ పెద్ద ప్లాన్ ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు ఈ కానుకలు అయితే ఏదో రూపాయి 2 రూపాయలు వస్తున్నాయి. ప్రియులారా, అమ్మితే లక్షలు వస్తాయి. యేసుని అమ్మేస్తే ఏమొస్తాయి? లక్షలు వస్తాయి అని ఆ ప్లాన్ వేసాడు బట. ప్రియులారా, ఆ ప్లాన్ వేసి వాళ్ళు యేసుని గురించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆలోచనలకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రియులారా, వాళ్ళు యేసును మాకు అప్పగించమన్నారు. ఏమన్నారు? యేసును మాకు అప్పగించమన్నారు. 15 చూడండి. యేసును అప్పగించమంటే అప్పుడు ఈయన అంటాడు, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమిస్తారు? ప్రియులారా, బేరంలోకి దిగాడు. ఇప్పుడు ఏం చేశాడట? కనుక వారు ఆలోచనలోకి వెళ్ళినప్పుడు వాళ్ళైతే యేసును మాకు అప్పగించమన్నారు. ప్రియులారా, యోధా అయితే ఏమన్నాడు? ఇప్పుడు ఆయనను మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు? ప్రియులారా, యేసును గురించి ఇప్పుడు బేరం చేసుకుంటున్నాడు. కనుక బేరం చేసుకుంటే అప్పుడు వారు ఏం చేశారంతా? అందుకు వారు 30 వెండి నాణ్యాలు తూసి వానికి ఇచ్చిరి. యేసేపుకి కూడా ఎన్ని నాణ్యాలు ఇచ్చారు? 20. ప్రియులారా, యేసు ప్రభు వారికి ఏమిచ్చారు? 30 వెండి నాణ్యాలు. అంటే యేసేపు గారి మీద ఒక 10 ఎక్కువ ఎన్ని నాణ్యాలు ఇచ్చారు. యేసేపును చంపటానికి అమ్మలేదు, వాళ్ళ దేశానికి తీసుకుపోవటానికి అమ్మేశారు. యేసు ప్రభు వారిని చంపటానికి అమ్మేశాడు. ఎవరు? ఆయన శిష్యుడైనటువంటి యోధా. ప్రియులారా, 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు బేరం పెట్టుకుని యేసు ప్రభు వారిని. ఎవరంట? యోధా. ప్రియులారా, ఈ 30 వెండి నాణ్యాలకి అమ్మేసిన తర్వాత ఆ 30 వెండి నాణ్యాలు చాలా సంతోషంగా ఆనందంగా ఆ డబ్బు తెచ్చుకున్నాడు. ఎవరంటే? యోధా. తర్వాత మనకి ఆ డబ్బు విషయం చరిత్ర కూడా తర్వాత పాఠాలలో కనపడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ డబ్బు రాగానే వారు ఈ డబ్బు ఇవ్వగానే ఇక పెద్ద ప్లాను కుదిరింది అనుకున్నాడు. పెద్ద ప్లాన్ వేశాడు కనుక రూపాయి పాపాయి కాకుండా లక్షలకు ప్లాన్ వేశాడు. ప్రియులారా, ఈ లక్షలు భలే దొరికినాయి అని చెప్పి చాలా మురుస్తూ సంతోషముగా ఆనందముగా ప్రియులారా ఉన్నాడు. ఎవరంటే? యోధా. ఆ డబ్బు వచ్చేసరికి ప్రియులారా, ఇంకా ఆయన ఆలోచన ఏంటి అంటే 16లో అప్పటి నుండి ఆ డబ్బు తీసుకున్న కాడ నుంచి అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎందుకంటే డబ్బు పని అయిపోయింది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే యేసును వారికి అప్పగించాలి. అది కూడా ఎవరు లేనప్పుడు ఒంటరిగా ప్రభు ఎక్కడైతే ఉంటారో అప్పుడు ఆయనను ఏం చేయాలి? అప్పగించాలి. ఈ ఆలోచనలతో ఎవరున్నారట? యోధా ఉన్నాడు. ప్రియులారా, ఎంత భయంకరమో చూడండి. యేసు కొరకు నేను ప్రాణం పెడతానన్నాడు శిష్యులతో పాటు. మిగతా శిష్యులు, అయ్యా మీ కొరకు మేము ప్రాణం పెడతాముగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళమన్నారు. తర్వాత పాఠాల్లో వస్తుంది అన్నమాట. ప్రియులారా, అన్న వ్యక్తి నిజంగానే ఆయన గురువు, వీడు శిష్యుడు. ఆయన కొరకు శ్రమపడాలి, ప్రయాసపడాలి, ఆయన కొరకు ప్రాణం పెట్టాలి అవసరమైతే. కానీ ఎంతవరకు ధనము కోసం ఏం చేశాడు? ఇప్పుడు డబ్బు కోసం, ధనము కోసం ఆయన అమ్మి ఆయన ప్రాణాలను అమ్మేసినట్లుగా, ఆయన చంపడానికి కూడా సిద్ధపడినట్లుగానే ఈ వాక్యములో. అందుకే దైవజనులు స్వామి ద్రోహము అన్నారు. ఏ ద్రోహం అట? స్వామి ద్రోహం. ఇక దీనికి తిరిగిలేదంట. ఇక వేరే ద్రోహాలకి ఏమన్నా ఒకవేళ పశ్చాత్తాపానికి ఏదైనా క్షమాపణ ఉందేమో, కానీ ఈ ద్రోహానికి మాత్రం, ఈ స్వామి ద్రోహానికి మాత్రం ప్రియులారా ఇంకా తిరుగు లేని శిక్ష యోధా పొందటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనపడుతుంది. కనుక అందుకే
ఈ దినపాఠములో బేరమాడి యేసును 38 నాణ్యాలకి అమ్మేసి డబ్బు తెచ్చేసుకునటం కూడా, ముందు డబ్బు తెచ్చుకునటం కూడా జరిగింది. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. ఆమేన్. దయగల మా రక్షక, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో నాయన ఈరోజు యొక్క పాఠమును ధ్యానము చేసుకున్నాము. స్తోత్రములు. ఈ మాటలు మందరి హృదయములో నిలిచి ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం.